ఆంధ్రాలో రాజకీయాలు చాలా శరవేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు తిరగబోతున్న మూడో పేజీ కొడాలి నానిదని అన్నారు. ఈరోజు కొత్తగా సరికొత్త పేరు రోజా పేరు వస్తుంది. అసలు రోజా ఏం చేసిందో షణ్ముఖ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. షణ్ముఖ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఆడదాం ఆంధ్ర ఈ పథకం పేరున కొన్ని వందల కోట్లు మింగేశారు. అదే దాని మీద ఈరోజు సిట్ విచారణ జరిగింది. అసెంబ్లీలో కూడా దాని గురించి సమావేశాలు జరిగాయి. నెక్స్ట్ అరెస్ట్ అవ్వేది కూడా రోజా అని అంటున్నారు. ఎందుకంటే ఆ టైంలో క్రీడా శాఖ మంత్రి రోజా కాబట్టి. దాని గురించి మీరేమంటారు? ముందుగా ఆడుదాం ఆంధ్ర అనే పేరు గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో దోచుకుందాం ఆంధ్రాగా పేరు పొందింది. మరి దోచుకుందాం ఆంధ్రాలో భాగంగా ఎందుకు దీంట్లో అవినీతి జరిగింది, విచ్చలవిడి అక్రమాలు జరిగాయనే దానికి రుజువు ఏంటంటే 47 రోజుల్లో 125 కోట్ల రూపాయల పైమాటే ఖర్చు చేయడం జరిగింది. ఎవరి కోసము? విద్యార్థుల కోసము. మరి విద్యార్థులకి ఇది గోలీ ఆటగా మారిందా, లేకపోతే నిజంగా నైపుణ్యాలు నేర్చేసుకొని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇదే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఆ రోజుల్లో అంబటి రాయుడును పార్టీలో చేర్చుకోవడము, అతను వాస్తవాలు తెలుసుకొని వారానికే బయటికి రావడము జరిగింది. మరి ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలో కొన్ని వందల కోట్ల అవినీతి జరిగింది. అసెంబ్లీ సాక్షిగా భూమా అఖిలప్రియ నంద్యాల సంబంధించినటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యురాలు చెప్పడం జరిగింది. ఇదే దానికి స్పందిస్తూ మంత్రి అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. దీనిపైన సత్వరమే మేము చర్యలు తీసుకుంటాము. ఏసీబీ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి భాగంగా దగ్గర ఖర్చే 127 కోట్లు పెడితే ప్రచారానికి ఆర్భాటాల ఖర్చు 35 కోట్ల రూపాయలు పెట్టారు. ఈ ప్రచారం క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను మధ్యలో ఒకటి అడుగుతున్నా. ప్రచారాలకి డిజిటల్ మార్కెటింగ్ దానికి 35 కోట్లు ఖర్చు చేశారు అని అన్నారు. కానీ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో వీళ్ళు ప్రచారం చేసినట్టు ఎక్కడా కనిపించలే. మరి ఈ 35 కోట్లు ఏమైపోయాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు స్టేడియంలోకి, రోజారెడ్డి గారు చేతుల ద్వారా బ్యాటింగ్ నేర్పించడం జరిగింది. ఇది తప్ప ఎక్కడైనా కానీ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఏదైనా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారా? మరి నిజంగా గత 5 ఏళ్లలోనే నైపుణ్యాలు పొందేసి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ఎవరైనా పోవడం జరిగిందా? రోజారెడ్డి గారి యొక్క అక్రమాలు ఒక్క ఆడుదాం ఆంధ్ర దాంట్లోనే కాదు, ఏపీ ఐఏసీ చైర్మన్గా ఉన్నప్పుడు, అదేవిధంగా టీటీడీ దర్శనాల విషయంలో కూడా, తిరుమల తిరుపతి దేవస్థానాల దర్శనాల విషయంలో కూడా దాదాపు 40 కోట్ల రూపాయలు ఆర్జించారు, అక్రమంగా వసూలు చేసేను కూడా రోజారెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ఏసీబీలో యాంటీ కరప్షన్ బ్యూరోకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు లోతైన విచారణ చేస్తారు. లోతైన విచారణ చేసిన తర్వాత ప్రజాక్షేత్రంలో రోజారెడ్డి గారి యొక్క అక్రమాలు పెట్టి తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం. ఓకే, ఆమె కూతుకెళ్ళినప్పుడు కూడా కబడ్డీ ఆడిపించింది పిల్లలు. ఆమె కూతుకెళ్ళినప్పుడు కూడా కబడ్డీ అనలేదు. 1 2 3 4 జగనన్న వన్స్ మోర్, చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ, ఇలాంటి కవితలు. ఇప్పుడు చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అన్నారు. ఇప్పుడు ఎవరు దొంగ అయ్యారు, ఎవరు కొంగ అయ్యారు అనేది ఏసీబీ విచారణ తర్వాత ఖచ్చితంగా తేలుస్తారు. కూటమి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఖచ్చితంగా బయటికి తీస్తుంది. ఒక అడుగు అటు ఇటు లేటు కావచ్చు, ఖచ్చితంగా రెడ్ బుక్ అనేది ఖచ్చితంగా పని చేస్తుందని ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, రెడ్ బుక్ అని పని చేస్తుందని మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నా. మరి ఇప్పుడు రోజానే అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, మరి దానికి ముందు రేషన్ బియ్యం పేర్ని నాని వాళ్ళ వైఫ్ ఉన్నారు, వాళ్ళని తప్పించడానికి రోజాను ముందుకు తీస్తున్నారా, లేకపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? పేర్ని నాని అప్పుడే అరెస్ట్ అవుతారు కాదు అనేది ఏం చెప్పారు లోకేష్ గారు క్లియర్గా, వాళ్ళని వదిలేస్తారు వీళ్ళని వదిలేస్తారు అనే డౌటే వద్దు అన్నాడు. ఒక అడుగు లేటు కావచ్చు, ఎందుకంటే ఆధారాలు కావాలి. ఏ కోర్టుకైనా ఆధారాలు సమర్పించిన తర్వాతే వారి మీద చర్యలు తీసుకోబడతాయి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో మాదిరిగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఏ ఆధారాలు లేకపోయినప్పటికీ 17A ప్రోటోకాల్ నిబంధనలు పాటించుకోకుండా ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ యొక్క అనుమతి లేకోకుండా అరెస్టు చేయవచ్చు అని చెప్పేసి చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏ విధంగా అయితే అర్ధరాత్రి నంద్యాలలో తలుపులు కొట్టి మరి వీళ్ళు అరెస్ట్ చేశారు, అట్లా చేయలేదు కదా కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఆధారాలు ముందుంచుతున్నారు. దాని తర్వాత విచారణకు ఏదర్ సిట్ ఆర్ ఏసీబీ
విచారణకు ఆదేశిస్తున్నారు. ఆ ఆధారాలు తేలిన తర్వాతనే కదా ఏదైనా చర్యలు తీసుకునేది. ఈరోజు పేర్ని నాని గారు ఒప్పుకున్నారు, పట్టుబడిన మాట వాస్తవమే, దానికి ఎంత అయితే డబ్బు అవసరమవుతుంది నేను కడతానని చెప్పేసి అన్నాడు. మరి నిజంగా అతను చేసినట్టేనే అంటే తనకు తానే ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు ఆ డబ్బు కడితే శిక్ష ఉండదని పేర్ని నో ఉద్దేశమా ఏంటి? డౌట్ అటాలు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. చట్ట విరుద్ధంగా అవినీతి విచ్చలవిడ అక్రమాలకు అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడతాయన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు చూసుకుంటే రోజాని ఈ నెల 14వ తారీఖున అంటే జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది. మీ కూటమి ప్రభుత్వంలోనే ఉంది అది కూడా. సో అక్కడ ఆ సభ జరుగుతున్నప్పుడే ఇక్కడ రోజాని అరెస్ట్ చేస్తారు అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా చేయొచ్చేమో. ఏసీబీ విచారణకు ఆల్రెడీ ఆదేశించారు. దాంట్లో కింది స్థాయి నుంచి పై వరకు దాదాపు 400 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పేసి అంటా ఉన్నారు శాసనసభ్యురాలు కొంతమంది. మరి వారి ఆరోపణలు ఎంతవరకు నిజము అనేది ఏసీబీ ఖచ్చితంగా తెలుస్తుంది. నిప్పులేందో పొగరాదు. ఇప్పుడు కొత్త పిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు రోజారెడ్డి గారికి సపోర్ట్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు కొత్త పిచ్చగాడు ఎవడు, చంద్రబాబు కొంగ, చంద్రబాబు దొంగ, ఇవన్నీ స్లోగన్స్కి 1 2 3 4 జగనన్న వన్స్ మోర్. మళ్ళీ జగనన్న వన్స్ మోర్ అంటే దేనికి? నువ్వు అరెస్ట్ అయితే పరామర్శకు ములాఖతుకు వస్తాడా లేదా వన్స్ మోర్, జగనన్న వన్స్ మోర్ అనేది ఇప్పుడు తేలిపోనుంది. దాంట్లో డౌటే లేదండి. ఓకే సార్. ఇప్పుడు వైసీపీ నాయకులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు, తప్పులు చేసి అరెస్ట్ అవుతున్నారు. అది చూసుకుంటే బోరుగడ్డ మిస్ అయ్యాడు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ బోరుగడ్డ మిస్ అయ్యి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి నానా రచ్చ చేశాడు. కానీ ఐపీ అడ్రస్ ద్వారా పోలీసులు ఇంకా ఎందుకు కనిపెట్టలేదు బోరుగడ్డని? ఆల్రెడీ బోరుగడ్డ అనిల్ అనేవాడు లొంగిపోయాడు కదండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు. నిన్న నైటే ఎవరికి మీడియాకు తెలియకోకుండా పోలీసులకు ఇన్ఫర్మేషన్లో లొంగిపోయాడు. నిజంగా బోరుగడ్డ అనిల్ విషయంలో తనకు తానే వలలో చిక్కుకున్నాడు. ఇక్కడ ఎవరు అతన్ని ఉద్దేశించి ఎవరు ఏమీ చేయలేదు. ఒక విషయం సార్, ఇప్పుడు మీడియాకు తెలియకుండా అంటున్నారు. బోరుగడ్డ ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు చాలా హల్చల్ చేశారు, మీడియా అందరికీ తెలిసింది. తర్వాత బోరుగడ్డ బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడన్న విషయం ఆయన మిస్ అయిపోతే తప్ప ఎవరికి తెలియలేదు. సో ఎందుకు బోరుగడ్డ అరెస్ట్ని, అందరి అరెస్ట్ని హల్చల్ చేస్తూ బోరుగడ్డ అరెస్ట్ని ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతుంది ప్రభుత్వం? ఇప్పుడు గతంలో బోరుగడ్డ అనిల్ చాలా విపరీతమైనటువంటి ఘాటుమైన వ్యాఖ్యలు చేశాడు. అబ్బా కొడుకులిద్దరిని గంటలో లేపేస్తా అంటే అతను ఒక చదువుకున్న వ్యక్తి ప్లస్ ఒక లా స్టూడెంట్. మరి చట్టాన్ని చదివినటువంటి నువ్వే ఈ వ్యాఖ్యలు చేస్తే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో అదే చట్టపరంగా నా మీద శిక్షలు పడతాయని అవగాహన నీకు లేదా? సరే అటు ఉంచితే ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? నేను అడుగుతున్న చాలామంది ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శించాలని ఏదో ఆరాట పోరాటం తప్ప. ఇప్పుడు బెయిల్ ఇచ్చినది ఎవరండి బోరుగడ్డ అనిల్కి? హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను గౌరవించి ఆ విధంగా హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు పాటించాల్సినది ఎవరండి? పోలీసులు. బోరుగడ్డ తప్పిపోతే దానికి బాధ్యులు ఎవరండి? పోలీసులు. మళ్ళీ వెతకాల్సినది ఎవరు? పోలీసులే. మళ్ళీ పట్టకచ్చి లోపేయాల్సినది ఎవరు? పోలీసులే. ఏ ప్రభుత్వమైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది తప్ప ఇప్పుడు కేసు పెట్టినది ఎవరండి? పోలీసులే కదా. మరి బోరుగడ్డ తప్పించుకున్నాడంటే పోలీసులకి అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా ఎస్కేప్ అయ్యాడు అంటే ఎవరు నిర్లక్ష్యంతో ఉన్నారు? అంటే మేబీ పోలీసు వ్యవస్థలో ఇంకా వైసీపీ ప్రభుత్వ మూలాలు చాలా బలంగా ఉన్నాయి. బిడ్డ చచ్చినా పురిటి కంపు వాసన పోలేదు అన్నట్టు ఏ విధంగా అయితే సామెత ఉందో అదే తీరు ప్రకారము పోలీసు వ్యవస్థలో కూడా గత 5 ఏళ్ల ప్రభుత్వ మూలాల తాలూకా అంటే ఆ వాసన ఇంకా పోలేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ బోరుగడ్డ అనిల్ ఏదైతే విషయం జరిగిందో ఖచ్చితంగా ఇది చెప్పచ్చు. ఉందని మీరు అంటున్నారు, ఉందని అందరికీ తెలుసు. ఎందుకంటే బోరుగడ్డ అరెస్ట్ అయిన ఫస్ట్ టైమే ఒక రెస్టారెంట్లో కూర్చుని భోజనం చేసిన ఒకటి వీడియో పోలీసులతో కలిసి. రెస్టారెంట్ కాదండి, దిండు, బెడ్, బిర్యానీ, ఫ్యాను, ఫోన్ కాల్స్ ఏది కావాలంటే అది ఫెసిలిటీ ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, నిజంగా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లయితే ఇలాంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటాయి? బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి అల్లాటప్ప వ్యక్తుల మీద ఆరోపణలు చేశాడండి. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు మీద కాబోయే అంటే ఒక స్టార్ హీరో, మెగా పవర్ స్టార్, మామూలు పవర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేశాడు. ఆయన నా కొడక అనేది విపరీతమైనటువంటి వ్యాఖ్యలు, ఇంట్లో పిల్లలతో సుద్దా బూతులు తిట్టడము, పిల్లల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడము. మరి ఇంత చేసిన అతను ఈ రోజుకి పోలీసు వ్యవస్థలో దిండు, బెడ్డు, బిర్యానీ ఇచ్చి హ్యాపీగా ఫ్యాన్ కింద పనుకోబెడుతున్నారంటే నిజంగా ఈ కూటమి ప్రభుత్వము కక్షపూరితంగా వ్యవహరిస్తుందా? మీరే చెప్పండి. అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయా?
కక్షపూరితంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా లేదా? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నాకు థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు కర్నూలు జిల్లాలో, ప్రయోగించండి అని ఆయన చెప్తా ఉన్నాడు. అదే నాకు 111 సెక్షన్ కూడా వర్తించదు అన్నాడు. ఎందుకు వర్తించదు బోరుగడ్డకు 111? నీ మీద ఎన్ని సెక్షన్లు పెట్టినా కూడా నాకు తెలిసి పోలీసులు అనేవాళ్ళు చట్టం అనేది బలంగా, ఇప్పుడు అదే హైకోర్టే కదా ఆగమేఘాల మీద నువ్వు ఫ్లైట్లో వచ్చైనా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. మరి తనకు తాను వచ్చి లొంగిపోయాడా లేదా? ఈరోజు లొంగిపోయాడు కాబట్టే బతికి బట్ట కట్టాడు. అదే బయట ఉండింటే ఏమి జరిగినా ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇటు పోలీసు వ్యవస్థకు సంబంధం లేదు, తప్పించుకొని వెళ్ళావు. చట్టం పరిధిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు కాపాడబడేవాడివి, శిక్షలో మామూలు అనుభవించుకుంటూ ఉండేవాడివి. రేపు పొద్దున ఏదన్నా జరగరాంది జరిగితే, నన్ను చంపాలని చూస్తున్నారు లోకేష్ అంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే ఎవరెవరు నిన్ను లేపేసి ఆ హత్య లోకేష్ గారి మీద వేయచ్చు కదా. గతంలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇదే వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపించారు రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షి పేపర్లో కొడవలు పెట్టి మరి రక్తబొట్లు పెట్టి హెడ్డింగ్లు పెట్టి రాశారు కదా. మరి ఏమైంది? తీరా చూస్తే ఆ చూపించిన వేళ్ళని మన వైపే చూపిస్తున్నాయి. మరి ఈరోజు కూడా బోరుగడ్డలు అనేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు నన్ను చంపేయడానికి చూస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నాడు. నిజంగా నిన్ను చంపాలనుకుంటే నీకు అంత సినిమా ఉందా? కాదు, నిన్ను ఇట్లా జైల్లోకేసి చట్టపరంగా చర్యలు తీసుకొని నిన్ను లేపాలనుకుంటే బయటకు వదిలేస్తారు నిన్ను. నువ్వెందుకు నువ్వు ఎస్కేప్ అయ్యి ఈరోజు ఏదో లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్డ కాల్చి ఏదో ముఖాన్ని వేస్తే తుడుచుకుంటా పోతారు, లేకపోతే బురద జల్లితే కడుక్కుంటా ఉంటారనుకుంటే పొరపాటు. నువ్వు ఏమీ తప్పులు చేయకోకుండా నువ్వు ఉన్నట్లయితే నీకెందుకు శిక్ష పడుతుంది? వైఎస్ఆర్సీపీ పార్టీలో సగానికి సగం మంది సోషల్ మీడియా వాళ్ళు చాలామంది కమెంట్లు పెట్టారు, నీ ఒక్కరి మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? నువ్వు చట్టాన్ని ఉల్లంఘించావు, విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశావు. ఒక చదువుకున్న వ్యక్తి అయినా కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. అరెస్ట్ అయితే దళిత బిడ్డ, అరెస్ట్ కాకపోతే అమ్మ మొగుడు, ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి. వివేక హత్య మీరు ఇప్పుడు తీశారు కాబట్టి నేను దాని గురించి, వాచ్మెన్ ప్రత్యక్ష సాక్షి రంగన్ చనిపోయాడు. ఆయన బాడీ పోస్ట్ మార్టం రిపోర్టు మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు నేను గతంలో కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగిందండి. కటౌట్ మర్డర్ అని పోలీసులు చదివేటువంటి ఏదైతే క్రిమినల్ టర్మినాలజీ ఉంటుందో దాంట్లో ఒక టర్మినాలజీ ఏంటంటే కటౌట్ మర్డర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి జెడ్ వరకు ఇది ఒక సిరీస్ ఆఫ్ కిల్లింగ్ అనమాట, ఒక చైన్ లింక్ ఇది. ఏ అనే వ్యక్తి ఒక వ్యక్తిని చంపడానికి బి అనే వ్యక్తికి ఇస్తాడు, చంపమని డిజైన్ చేసి రూపకల్పన చేసి, ఏ డీకో ఈకో ఈ బి అనేవాడు వెళ్ళి ఇస్తాడు, ఈ డిఈలో ఒకరిని లేపేస్తారు, ఈ డి అనే ఈ వ్యక్తి ఇంకోరికి ఇస్తాడు, నేను ఎందుకు రిస్క్ పడాలని చెప్పేసి సమ్ వైజెడ్ని చంపడానికి అని చెప్పేసి మధ్యలో ఇంకో లింకుని లేపేస్తారు. ఇక్కడ ఒక 3 సంవత్సరాల వాయిదా, అక్కడ 3 సంవత్సరాల వాయిదా. ఇంకా ఎప్పుడు ఇది కార్తీక దీపం లాగా కంటిన్యూస్ వెబ్ సిరీస్ మాదిరి కొనసాగుతారు తప్ప ఎక్కడ ఈ విచారణ పూర్తవుతుంది? ఈరోజు దగ్గర 5 నుంచి 6 మంది చనిపోయారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితులు. మరి ఎవరు జవాబుదారీ అంటే కళ్ళ ముందరే కనబడతా ఉంది జరిగేది. రీపోస్ట్ మార్టాలు ఇవన్నీ చేసుకుంటా ఉన్నారంటే కేంద్రం నుంచి ఇమ్మీడియట్గా ఆదేశాలు జారీ అయితే తప్ప ఇక్కడ చేసే పరిస్థితి అయితే కనపడట్లేదు అయితే మనం చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రతి ఒక్కరి కేసులోని ముందుంటున్నారు. ఎంక్వైరీలో తెలుస్తుంది. బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటల్లో కూడా వీళ్ళున్నారు, పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటల్లోనే వీళ్ళున్నారు. నెక్స్ట్ ఇంకా వీళ్ళు స్క్రిప్ట్స్ రాస్తేనే వాళ్ళు అమలు చేస్తున్నారని అంటున్నారు. మరి ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు తీసుకోరండి? ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 41A నోటీసులు ఇచ్చారు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో. ఎందుకు ఇచ్చారంటే ఒక సమయము సందర్భం ఉంటుందండి. ఏదో జగన్మోహన్ రెడ్డి, ఇందాకే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఆదేశాలు ఇస్తే తాడేపల్లి నుంచి ఆగమేఘాల మీద పరిమళ కాదంబరి జత్వానిని అరెస్ట్ చేసుకొని ఇచ్చి ముంబై నుంచి వచ్చి తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి 43 రోజులు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టడం అనే పని కాదు కదండి కూటమి ప్రభుత్వం పని. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కాదండి. నాకు తెలియక అడుగుతున్నాను, చాలామంది వాళ్ళని అరెస్ట్ చేయలేదు వీళ్ళని అరెస్ట్ చేయలేదు అంటున్నారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బాధితుడు. 53 రోజులు ఏ తప్పు చేయలేదు, నిష్కారణంగా కారణాలు చూపించుకోకుండా మరి 53 రోజులు జైల్లో ఉంచగలిగారు. మరి ఆయన ఎంత మనోవేదన ఉంటుందండి ఆ మనిషికి. నిజంగా తనకి ఎమోషన్స్ ఉంటాయి. ముఖ్యమంత్రిగా అయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకోరైనా ఒక మనిషిగా తనకు ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. మరి 53 రోజులు 74 ఏళ్ల వయసులో 3 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి దాదాపు 1,50,000 మందికి ఉపాధి కల్పిస్తే అతను చేసినటువంటి నేరం అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో
ఉండవల్లి సుధాకర్ రెడ్డి లేనిది ఉన్నది ఉన్నది లేని చూపించేసి 53 రోజులు జైల్లో ఉంచారు. మరి ఆయనంతా భావోద్వేగానికి గురి అయిపోయేసి ఏ విధంగా కక్షలు తెచ్చుకోవాలండి? నిజంగా నేను కూడా ఒక నాయకుడు అంటే నలుగురిని మంచి దారిలో నడిపించేవాడు నాయకుడు, నాతో పాటు నలుగురిని పైకి తీసుకొని వచ్చేవాడు నాయకుడే నమ్మి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే వెళితే రేపు పొద్దున కార్యకర్తలు ఎన్ని మరణ మృదంగాలు మోగుతాయి రాష్ట్రంలో. మరి అందుకు కాబట్టి ఆయన కూడా సంయమంతో ఉన్నాడు కాబట్టి అందరూ ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తీసుకున్న చాలా బాధతో తీసుకున్నటువంటి నిర్ణయం అండి. నేను ఆషామాషిగా చెప్పట్లేదు, స్వయంగా ఆయన బాధితుడు అని చెప్తా ఉన్నాను. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది, దాన్ని ఆపడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని కూడా బయట వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? ఎవరు ఆపుతారండి? మామూలుగా జనసేనకు సంబంధించి మనల్ని ఎవరు ఆపేదని చెప్పేసి ట్యాగ్ లైన్ ఉంది. ఇంకెవరు ఆపుతారు? డిప్యూటీ సీఎం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆపారా? ఎవరు ఆపారు? లేకపోతే 21 సీట్లు పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేటుతో శాసనసభలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అడుగు పెట్టడానికి ఎవరు ఆపారు? ఎవరు ఆపలేదే. మరి డిప్యూటీ సీఎంగా తను హిందూ మతాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా తన 5 శాఖలకు సంబంధించి అటవీ, పర్యావరణ మొత్తం అన్నీ ఏదైతే చేస్తున్నాడు ఎవరన్నా ఆపారా? లేదే. ఇక్కడ ఎవరు ఆపలేదు. జనసేన పార్టీలో ఉన్నటువంటి వైసీపీ కోవట్లు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వైసీపీ కోవట్లు వీళ్ళు ఆపాలే తప్ప ఎక్కడ నిజంగా అధినాయకులు ఇద్దరు, అటు జనసేన అధినాయకుడు ఇటు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళుతున్నారు. ఈ పార్టీ ఇప్పుడు ఈ సభలోనే భారీ చేరికలు ఉన్నాయి అంటున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి వచ్చే ఎలక్షన్ కల్లా దుకాణం బంద్ అని చెప్పవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నిజంగా ఆ నాయకత్వం మీద నమ్మకం ఉంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. మరి ఆయనే స్వయంగా ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీ మనసులో నాకు స్థానం లేదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పుడు మాటలు విని నన్ను దూరం పెట్టేశారు కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అంటున్నాను. అంటే ఒక నాయకుడి మీద ఇన్నేళ్ళు ఊడిగం చేసినటువంటి ఒక విజయసాయి రెడ్డి గారి మీద నమ్మకం లేకపోతే ఆ పార్టీలో ఎవరి మీద నమ్మకం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు ప్రజలకి. మరి ఇప్పుడు ఏ విధంగా ప్రజలు కూడా నమ్ముతారు? తల్లి విజయమ్మ నమ్మకపోయా, చెల్లి షర్మిలమ్మ నమ్మకపోయా, కుటుంబ సభ్యులు నమ్మకపోయారు, మిత్రుడు ప్రశాంత్ కిషోర్ దూరం అయిపోయా, ఇటు విజయసాయి రెడ్డి మొత్తం వాళ్ళ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉన్నాయో తెలియదేమో కానీ విజయసాయి రెడ్డి గారి దగ్గర వారి చిట్టా ఉంది, చిత్రగుప్తుల్లాగా అన్ని చిట్టా ఉంది ఆయన దగ్గర, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వీళ్ళకి ఏంది అన్న అనేది. మరి అలాంటి వ్యక్తినే దూరం పెట్టేశారు అంటే అర్థం చేసుకోవాలి మరి ప్రజలు. ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభతో కూటమి ప్రభుత్వం ఎటువంటి కొత్త పథకాలు అమల్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? జనసేన పార్టీ ముందుగా వాళ్ళ క్యాడర్ను విస్తరించుకోవాలండి. ఇది ఏ పార్టీకైనా డెఫినెట్గా కావాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీని బలపరుచుకోవడానికి ఇటు చంద్రబాబు నాయుడు కూడా మీకు ఎంతో సహకరిస్తున్నారు, అటు జన సైనికులు కూడా పోరాడుతున్నారు. మరి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాయప్ప సీఎం అని లేకపోతే వీళ్ళు సీఎం అనేది కాకోకుండా జనసేన పార్టీని కూడా కింది స్థాయి నుంచి క్యాడర్ ఏర్పాటు చేసుకోవాలనేది చెప్పగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి షణ్ముఖ్ గారు చెప్పిన ఎక్స్క్లూజివ్ విశేషాలు. మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా టీవీ 24 స్టూడియోస్.